హాయ్ అండి. ఈ వీడియోలో 100 ఫోన్ రింగ్స్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హూషిని వాళ్ళు తీసుకెళ్ళిపోతారని చెప్పాను కదా! ఒక ట్రక్‌లో. ఆ ట్రక్‌లో చాలామంది అమ్మాయిలుంటారు. సో, కళ్ళకి గంతలు కట్టేసి, చేతులు కట్టేసి ఉంచుతారనమాట పారిపోకుండా. అప్పుడే సడెన్‌గా ఎవరో ఒక పర్సన్ వచ్చేసి అందరిని సేవ్ చేస్తూ ఉంటాడు. సేవ్ చేసిన మిగిలిన వాళ్ళని వదిలేసి హూషిని మాత్రం తన కార్‌లో తీసుకువెళ్తూ ఉంటాడనమాట. ఆ కళ్ళకి కట్టిన గంతలు మాత్రం ఉప్పతీయడు. హూషికేం అర్థం కాదు అసలేం జరుగుతుందో. సో, సేఫ్‌గా కార్‌ని ఒక ప్లేస్‌లో పార్క్ చేస్తాడనమాట. పార్క్ చేసి వెంటనే హుయిషుని కళ్ళగంతలు తీసేస్తాడు. అదెవరో కాదు మన సాయునే అనమాట. హుయిషు సాయుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సాయున్ అప్పుడు ఏం క్వెషన్ చేస్తాడంటే, "నిన్ను వెయిట్ చేయమని చెప్పాను కదా! ఎవరు రమ్మని చెప్పారు అసలు నిన్నిక్కడ? ఎందుకిలా చేసావు?" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. అక్కడ పక్కన ఎవరో వాళ్ళని ఫాలో చేసేవాళ్ళు వస్తూ ఉంటే వెంటనే హుయిషుని కారు దిగమని చెప్పేసి అక్కడ కింద కూర్చొని దాక్కుంటారనమాట. అప్పుడు సాయున్ హుయిషుతో ఏం మాట్లాడతాడంటే, "ఎప్పుడు చూసినా నీ వల్ల నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎప్పుడు మధ్యలో వచ్చి చెడగొడుతూ ఉంటావు ఏదో ఒకటి. నేను కొన్ని డేస్ ఆగి వద్దాం అనుకున్నాను. అసలు ఇక్కడికెందుకొచ్చాను అన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటాడు. పూజ ఏడుస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుందనమాట. మన ప్లాన్ ఎప్పుడు ఇలానే కదా జరిగింది. అనుకున్నది మన లైఫ్‌లో ఎప్పుడన్నా కరెక్ట్‌గా జరిగిందా? నేను మీకు డివోర్స్ ఇద్దామనుకున్నాను. అది జరగలేదు. ఇంకా ఎన్నెన్నో అనుకున్నాను. అది జరగలేదు. మన మ్యారేజే మనకి తెలియకుండా జరిగిపోయింది. ఇంకెన్ని డేస్ నేను మీకు దూరంగా ఉండాలి. ఇదంతా నా వల్ల అవ్వట్లేదు. మీరొచ్చేసేయండి మనం వెళ్ళిపోదాం అన్నట్టంటే, అప్పుడు సాయి ఇలా అంటాడు. "నీకు నిజం తెలిసి కూడా ఎలా రమ్మని చెప్తున్నావు నాకు" అంటే, "పూజు ఏం నిజం? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలీదు. మా సిస్టర్ ఇన్హా మీకేమైనా చెప్పిందా? ఏంటో చెప్పండి నాకు. అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు అక్కడి నుండి ఇక్కడికొచ్చేసారు? నాకు చెప్పండి ఇప్పటికైనా నిజం" అన్నట్టు తను క్వెషన్ చేస్తుంది. అప్పుడు సాయి అని ఏడుస్తూ ఇలా చెప్తాడనమాట. ఆ కిడ్నాపర్ నాకేం చెప్పాడంటే, "నీ బ్రదర్ ఉన్నాడు కదా! అతన్ని చంపేపిచ్చింది ఎవరో కాదు మా ఫాదరే. మీ బ్రదర్ ఒరిజినల్ సాయుని చూసాడని చెప్పేసి మా ఫాదరే ట్రక్ డ్రైవర్‌తో అతన్ని చంపేపిచ్చాడు ఆ కార్ యాక్సిడెంట్ ద్వారా. దానివల్లే కదా ఇదంతా జరిగింది. దానివల్లే చిన్నప్పటి నుండి మీ అమ్మగారు నిన్ను మాట్లాడొద్దని చెప్పారు. ఇదంతా నా వల్లే, మా ఫాదర్ వల్లే. సో, నీ లైఫ్ ఇలా చాలా బాధాకరంగా మారింది. ఆ కార్ యాక్సిడెంట్ అంటూ లేకపోయుంటే, మా నాన్నగారు చేయించకపోయుంటే, నువ్వు హ్యాపీగా అందరితో మాట్లాడుతూ నీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా గడిపేదానివి. అప్పుడే మీ అమ్మగారు నిన్ను మాట్లాడొద్దని చెప్పారు ఆ కార్ యాక్సిడెంట్ వల్ల. ఇదంతా నా వల్ల జరిగింది. నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. మీ సిస్టర్ ఇన్హాని కూడా మీట్ అయ్యి కన్ఫర్మ్ చేసుకున్నాను. తర్వాత తెలిసింది ఇదంతా నిజమే అని చెప్పేసి. సో, ఇక నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయవనుకోని కొన్ని డేస్ నీకు దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడికొచ్చేసాను అన్నట్టు చెప్తాడనమాట. నా గోల్ ఏంటంటే నీ లైఫ్ ఫ్రీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉండాలి. సో, అదే నేను నీకివ్వలేకపోయాను. చిన్నప్పటి నుండి ఇదంతా నా రీజన్ వల్ల జరిగింది అన్నట్టు సాయం చెప్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్నాక హుయిషు ఇక కోపమొచ్చేసి, ఇంకెన్ని డేస్ నన్ను ఇలా వెయిట్ చేయమని చెప్తారు? అసలా నాకర్థం కావట్లేదు. ఈ విషయం నాకు ముందే తెలుసు. అలా జరిగినా కూడా నేను కదా మిమ్మల్ని శిక్షించాలి. నాకు కదా మీ మీద కోపముండాలి. నేను వెళ్ళిపోమంటే మీరు వెళ్ళిపోవాలి. అసలు నేనేం చెప్పకుండా మీరే అన్నీ ఊహించుకొని నాకు నచ్చదనుకోని దూరంగా ఇలా వెళ్ళిపోవడం ఏమన్నా బావుందా? ఇప్పటికే చాలా 3 ఇయర్స్ మనం కలిసున్నా కూడా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండలేకపోయాం. ఇప్పుడు కలుస్తామన్న ఆ హోప్ కూడా లేకుండా చేశారు ఇలా వచ్చేసి. అసలా ఇదంతా కాదు నాకు మీతో లైఫ్ అంతా గడపాలనుంది. ఇవన్నీ రీజన్స్ నాకు చెప్పొద్దు. ఇక నా వల్ల కాదు. మీకు దూరంగా నేను ఉండలేనిక అని చెప్పేసి గట్టిగా ఇక సాయుని హగ్ చేసుకొని తను కిస్ చేస్తుందనమాట. సాయన్ కూడా ఇక తనని యాక్సెప్ట్ చేస్తాడు. సాయన్ తన్ని అక్కడి నుండి తనుండే ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. ఆ రోజు నైట్ ఇద్దరు కలిసి పడుకుంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మన హుయిజు వచ్చేసి సాయన్ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది. "మీకు సన్‌సెట్స్ అంటే ఇష్టమని నాకు అస్సలు తెలీదు. 3 ఇయర్స్ మీతోనే ఉన్నాను. మీ ఫోన్‌లో చెక్ చేస్తే ఇప్పుడు అర్థమైంది మీకెంత ఇష్టమో" అన్నట్టు క్వెషన్ చేస్తుంది సాయోన్. "అవును నాకు సన్‌సెట్ అంటే చాలా ఇష్టం. అది చూసినప్పుడు నాకు నువ్వే గుర్తొస్తావు. అందుకే చాలా ఇష్టం" అన్నట్టు. "అయినా నేను షాక్ అయ్యాను. నువ్వు ఇక్కడి వరకు వస్తావని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు" అన్నట్టు చెప్తాడు. "మీరే కదా ఆ రోజు ఆ నంబర్‌తో నాకు కాల్ చేసింది. దానివల్లే క్లూ దొరికి ఇక్కడికొచ్చాను. మీరే కదా" అంటే సాయోన్, "అవును నేనే చేశాను. ఆ రోజు నైట్ ఆ ముందు రోజు నైట్ నాకు కల్లో నీకేదో అయిందని చెప్పేసి ఒక కలొచ్చింది. అందుకే భయపడి నువ్వు సేఫ్‌గా ఉన్నావో లేదో కనుక్కోవడానికే అలా కాల్ చేశాను" అన్నట్టు చెప్తాడు. ఇద్దరు ఇక మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా వాళ్ళు మళ్ళీ కొరియా వెళ్ళిపోయి నివసిద్దామని చెప్పి డిసైడ్ అవుతారనమాట. అలాగే వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకొని ఒక చిన్న హౌస్ తీసుకొని అక్కడే ఉందామని చెప్పి ఫిక్స్ అవుతారు. ఒకరోజు సాంగ్‌హ్యూని, యూరిని, మిస్టర్ పార్క్‌ని కొంతమందిని ఇన్వైట్ చేస్తారనమాట లంచ్‌కి. వాళ్ళందరూ ఆ ప్లేస్‌కి వెళ్లి లోపలికి వెళ్తాడు. మన సాయన్ వాళ్ళందరిని ఇన్వైట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. లంచ్ చేస్తూ డిషెస్ చాలా బాగున్నాయి. ఎవరు కుక్ చేశారు అంటే అప్పుడు సాయి, "నేనే చేశాను.
తనకి కుకింగ్ రాదు కదా సరిగ్గా అన్నట్టు చెప్తాడనమాట. మన హుయిజు సాయియోని కాపేసి నువ్వు ఏం చెప్పుకో అన్నట్టు సైలెంట్ అయిపోమని చెప్తుంది. అలాగే తనతో పాటు వర్క్ చేసే ఒక అమ్మాయి వచ్చేసి మీ ఇద్దరు మళ్ళీ మ్యారేజ్ చేసుకొని ఇలా హ్యాపీగా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉందన్నట్టు చెప్తుంది. మిస్టర్ పాక్ ఏమో మొత్తానికి రొమాంటిక్ హస్బెండ్ అయిపోయారనమాట అని చెప్పేసి సరదాగా అంటూ ఉంటాడు సాయియంతో. ఇందులో సాంగ్యు ఇంకా యూరి వీరిద్దరు ఏం చెప్తారంటే మేమిద్దరం మ్యారేజ్ చేసుకోబోతున్నాం అన్నట్టు వాళ్ళు చెప్తారు. ఈ న్యూస్ అన్నీ గుడ్ న్యూస్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళంతా డైజెస్ట్ చేసుకోలేకపోతారనమాట. చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరు మళ్ళీ ఒకటవ్వడం అన్నట్టు. మన సాయన్ ఇంకా హుయిజు కూడా వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్తారు ఫైనల్లీ ఒకటైనందుకు. లంచ్ చేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ డే సాయన్ వచ్చేసి తను ఎవరైతే చిన్నప్పుడు పెంచారో మిస్టర్ జియోంగ్ ఉంటాడు కదా అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. మీట్ అయ్యి కాసేపు మాట్లాడాలని చెప్పేసి అనుకుంటాడు. ఆయన మళ్ళీ సాయన్ కోసం ఫిష్ కర్రీ చేస్తాడనమాట. చిన్నప్పుడు సాయోన్కి అది చాలా ఇష్టం కాబట్టి. సో సాయన్ ఏం చెప్తాడంటే ఏ రోజైతే నన్ను వాళ్ళు తీసుకువెళ్ళిపోయారో ఆ రోజు నుండి నాకు అసలు ఫిష్ కర్రీ అంటే నచ్చలేదు. ఆ లేక్లో ఆ ఒరిజినల్ సాయోన్ని చంపాలని చూశాడు కదా అది చూసినప్పటి నుండి నేను ఫిష్ తినడం మానేశాను అన్నట్టు వాళ్ళ మిస్టర్ జియోంగ్కి చెప్తాడనమాట. బట్ ఈ రోజు నుండి నాకు తినాలనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి కాబట్టి అని చెప్పేసి ఆ రోజు నుండి తను ఫిష్ తినడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క మన హుయిజు వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా మీట్ అవుదామని చెప్పేసి తను వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. వాళ్ళ నాన్నగారేమో మొత్తానికి నువ్వు సాయోని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నావు మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ అమ్మగారు అలా ఎలా చెప్పకుండా చేసుకున్నావంటే హుయిజు వాళ్ళ నాన్నగారు ఏంటి నువ్వే కదా హుయిజు హ్యాపీగా ఉంటే చాలు తన ఫేస్లో స్మైల్ చూస్తే చాలన్నావు. ఇప్పుడు చూడు తను ఎంత హ్యాపీగా ఉందో ఎంత ఫ్రీక్వెంట్గా నవ్వుతుందో ఇదే కదా నీకు కావాల్సింది ఇంకేంటి అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. వాళ్ళ అమ్మగారు హుయిజుతో మీరు ఎక్కడుంటున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తే హుయిజు ప్రస్తుతానికి అది ఎవరికి చెప్పట్లేదు టైం వచ్చినప్పుడు మేమే చెప్తాం. బట్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం మా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అన్నట్టు వాళ్ళ అమ్మగారితో చెప్తుంది. వాళ్ళ అమ్మగారు నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అన్నట్టు చెప్తారనమాట. తను వెళ్ళి ఇన్హాన్ కూడా మీట్ అవుతుందనమాట. ఇన్హా వచ్చేసి ఇలా చెప్తుంది హుయిజుతోటి ఇదంతా నా వల్లే ఆ రోజు నేను వెళ్ళిపోవడం వల్లే నువ్వు చాలా బాధలు పడ్డావు ఐఎమ్ సో సారీ ఎప్పటి నుండో నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరం రీయూనైట్ అయ్యాం కాబట్టి ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటామని చెప్పి ఫ్రెండ్స్లా ఉంటామని చెప్పి అనుకుంటున్నాను అంటే మన హుయిజు తప్పకుండా ఉందాం ప్రాబ్లం ఏం లేదు బట్ నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు నీ వల్లే నాకు సాయం దొరికాడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు ఇక దాని గురించి ఏం ఆలోచించుకో అన్నట్టు తను ఇన్హాతో చెప్పేస్తుంది. తను మళ్ళీ అదే న్యూస్ ఛానల్లో సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్గా జాయిన్ అవుతుందన్నమాట జాబ్ చేయడానికి. సో ఆ రోజు వెళ్ళి తన డ్యూటీ చేసి తన వర్క్ అయిపోగానే ఈవినింగ్ వచ్చేసి సాయోన్కి కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడం అనమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. చాలాసేపటి తర్వాత లిఫ్ట్ చేస్తాడు. ఏంటి మీరు ఇంతసేపు లిఫ్ట్ చేయలేదు ఎంతసేపు మీకోసం వెయిట్ చేయాలి నాకు చాలా కోపంగా ఉంది మీ మీద సరే అనుకున్న డీల్ అయిపోయిందా అంటే సాయోన్ దాని పని మీదే ఉన్నాను అన్నట్టు చెప్తాడు. సాయోన్ పక్కన డోజే కూడా ఉంటాడనమాట. డోజే అంతా చేసినా కూడా సాయోన్ డోజేని ఇంకా నమ్ముతాడు. ఎంతైనా అదంతా డోజే ఒరిజినల్ సాయోన్ చంపాలని చేశాడు కాబట్టి తన మీద ఎటువంటి పగ లేదు. పైగా డోజే చాలా మంచి వ్యక్తి వాళ్ళ బ్రదర్ చనిపోవడానికి ఇదంతా చేశాడు ఆ పగ మీదే అంతేకాని అదర్వైజ్ డోజే చాలా మంచివాడని చెప్పి సాయోన్కి తెలుసు అలాగే నమ్మాడు కాబట్టి మళ్ళీ డోజేని తన పక్కనే పెట్టుకుంటాడు జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత. సాయోన్ హుయిజుతో ఏం చెప్తాడంటే ఇప్పుడు నేను లేటుగా కాల్ చేశాను కాబట్టి ఇంకెప్పుడు నేను లైఫ్లో నువ్వెప్పుడు కాల్ చేసినా ఫస్ట్ టైమే నేను ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేస్తాను అన్నట్టు హుయిజుకు ప్రామిస్ చేస్తాడనమాట. సో మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సాయోన్ ఇంకా హుయిజు కబుర్లు చెప్పుకుంటూ కాసేపు బయటకు వెళ్తారు. సో ఇద్దరు అలా కబుర్లు చెప్పుకొని నడుచుకుంటూ చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని మళ్ళీ రీయూనైట్ అయ్యి చాలా హ్యాపీగా హస్బెండ్ అండ్ లైఫ్గా వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తారు. ఇంతటితో మనకి సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సిరీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ సిరీస్కి రేటింగ్ ఎంత ఇస్తారో కింద కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.